వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. అయితే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూస్తే, దీంట్లో మెయిన్గా మనం యూజ్ చేసే యాక్సిలరీ వర్బ్స్ ఏవైతే ఉంటాయో హ్యావ్, ఆర్, హ్యాస్, దీంతో పాటు మనము V3 ఫామ్, డన్ అంటే ఒక ఎగ్జాంపుల్ రాసిన నేను V3 ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే మనం ఇక్కడ రాసినట్టుగా హ్యావ్ కానీ హ్యాస్ కానీ దాంతోపాటు V3 ఫామ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాస్తో V3 ఫామ్ మాత్రమే మనం యూజ్ చేస్తాం అనమాట. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది ద పాస్ట్ యాక్షన్. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే అయిపోయిన యాక్షన్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. కాకపోతే దాని రిజల్ట్ అనేది ఇప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో దాని గురించి, ఆ సందర్భంలో అది దాని రిజల్ట్ అనేది ఉండి ఉంటుంది కాబట్టి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి అయితే చూస్తే ద పాస్ట్ యాక్షన్ విత్ ప్రెజెంట్ రిజల్ట్. అంటే ఇప్పుడు రిజల్ట్ ఉంటుందన్నమాట. యాక్షన్ జరిగిపోయి ఉంటుంది కానీ దాని రిజల్ట్ మాత్రం ఉంటుంది ఇప్పుడు అనే సందర్భంలో మనము హ్యావ్, హ్యాస్ యూజ్ చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఓకే అండి, ఇప్పటి వరకు మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి కొంచెం వరకు తెలుసుకున్నాము. అయితే ఇక్కడ స్ట్రక్చర్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉన్నది. అలాగే ఇక్కడ కింద ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అనేవి ఉన్నవి. అయితే మనము ఈ హ్యావ్ అండ్ హ్యాస్ అనేది ఏ వాటితో అంటే ఏ పర్సన్స్తో యూజ్ చేస్తాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఇవి ఉన్నాయి కదా, వీటితో ఏది యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఐ హ్యావ్ అంటే ఐ, వి, యూ, దే వాటితో హ్యావ్ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్తో హ్యాస్ యూజ్ చేస్తాం ఇక్కడ చూపించినట్టుగా. అయితే దీన్ని షార్ట్ ఫామ్లో కూడా మనం చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ డన్ అంటున్నాం. ఇక్కడ ఐ అనే దాంతో మనం హ్యావ్ యూజ్ చేస్తున్నాం. హ్యావ్ డన్, ఐ హ్యావ్ డన్. అదే షార్ట్ ఫామ్లో అయితే మనము అపాస్ట్రఫీ యూజ్ చేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ అపాస్ట్రఫీ ఇది మనం యూజ్ చేసి ఈ విఈ అని రాసి మనం రాస్తాం అనమాట షార్ట్ ఫామ్లో అయితే. ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ డన్, వీ హ్యావ్ డన్, యూ హ్యావ్ డన్ ఇలా చెప్పుకోవచ్చు. అయితే ఇదే నెగిటివ్లో అయితే హ్యావ్ నాట్ అనేది ఫుల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా అపాస్ట్రఫీ యూజ్ చేసి మనము హ్యావెంట్ డన్ అంటాం. ఐ హ్యావెంట్ డన్, యూ హ్యావెంట్ డన్. ఇక్కడ మనము డాట్ యూజ్ చేసి హ్యావెంట్ డన్ అని చెప్పుకుంటాం. ఇది షార్ట్ ఫామ్. అండ్ నెక్స్ట్ హీ, షీ, ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్తో హ్యాస్ యూజ్ చేసి చెప్తాం. హీ హ్యాస్ సీన్ అని చెప్తున్నాం. అయితే ఇదే హ్యాస్ అనే దగ్గర మనము ఎస్ యూజ్ చేసి సీన్ అంటాం. హీజ్ సీన్ ఇలాగా అన్నమాట. అయితే అదే నెగిటివ్లో అయితే షార్ట్ ఫామ్ నెగిటివ్లో, ఫుల్ ఫామ్ నెగిటివ్లో ఇలా ఎలా ఉంటుంది అనేది షీ హ్యాస్ నాట్ సీన్, షీ హ్యాస్ నాట్ సీన్ అంటున్నాం. అయితే దీన్నే మనం హ్యాస్ నాట్ అనేదాన్ని షార్ట్ ఫామ్లో హ్యాజంట్ సీన్ అని చెప్తాం. హ్యాజంట్ సీన్ ఇది షార్ట్ ఫామ్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనము క్వశ్చన్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము యాక్సిలరీ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ ఏదైతే ఉన్నదో అది మనం ముందు యూజ్ చేస్తామంటే ఫస్ట్ స్టార్టింగ్లో, అంటే ఒక సెంటెన్స్ స్టార్టింగ్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ అంటే ఒక యాక్సిలరీ వర్బ్ని యూజ్ చేస్తాం మనము. ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఎందుకు యూజ్ చేస్తామంటే హ్యావ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఐ, వి, యూ, దే వీటితో యూజ్ చేస్తాం. అండ్ హీ, షీ, ఇట్తో హ్యాస్ యూజ్ చేస్తాం. కాబట్టి ఈ రెండింటిని మనము ఇక్కడ చూడొచ్చు. హ్యావ్ ఐ డన్, హ్యావ్ వీ డన్, హ్యావ్ యూ గాన్ ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఇది క్వశ్చన్ సెంటెన్స్లో. హ్యాస్ హీ ప్లేడ్, హ్యాస్ హీ సీన్, హ్యాస్ షీ గాన్ ఇట్లా మనము చెప్పుకోవచ్చు అనమాట. హ్యాస్తో పాటు ఒక యాక్షన్ అనేది ద పాస్ట్ యాక్షన్ విత్ అ ప్రెజెంట్ రిజల్ట్. అంటే ఒక యాక్షన్ అనేది జరిగి పూర్తి అయిపోయింది కానీ ఆ యాక్షన్ యొక్క ఫలము, ప్రతిఫలం అంటే రిజల్ట్ ఇంకా ఇప్పటికీ ఉన్నది అని చెప్పాలంటే మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే ఎట్లా అంటే ఒక యాక్షన్ జరిగింది, అయిపోయింది, ఒక పని జరిగిపోయింది, అయిపోయింది అది. కానీ ఏ యాక్షన్ అయితే జరిగిందో ఆ యాక్షన్ యొక్క ఫలము అంటే ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ ఇంకా ఉన్నది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. అయితే ఒకవేళ ఒక యాక్షన్ జరిగి పూర్తి అయిపోయింది, ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ అనేది లేదు, లేదంటే మనకు ఉన్నదో లేదో తెలీదు, అలాంటప్పుడు మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాకుండా సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడైతే మనము దీని గురించి మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ హ్యావ్ క్లీన్డ్ ద బోర్డ్, ఐ హ్యావ్ క్లీన్డ్ ద బోర్డ్. నేను బోర్డ్ని క్లీన్ చేసి ఉన్నాను అని చెప్పడం తెలుగులో అయితే. అంటే నేను బోర్డ్ని క్లీన్ చేసి ఉన్నానంటే అది ఇక్కడ అర్థం ఏంటంటే బోర్డ్ అనేది
మనము ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎప్పుడైతే చెప్తున్నామో, అంటే ఐ హ్యావ్ క్లీన్డ్ ద బోర్డ్ అని నేను చెప్పాను ఇప్పుడు. అంటే నేను చెప్పినప్పుడు ఆ బోర్డు క్లీన్గా ఉండి ఉండాలి. అంటే ఆ బోర్డు క్లీన్గా ఉంటేనే నేను ఆ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. అంటే ఐ హ్యావ్ క్లీన్ ద బోర్డ్, నేను క్లీన్ చేసి ఉన్నాను. ఆ బోర్డుని నేను క్లీన్ చేసి ఉన్నాను అంటే ఆ బోర్డు అనేది ఇప్పుడు క్లీన్గా ఉంది, ఏమీ రాసలేదు దాని మీద. ఒకవేళ నేను క్లీన్ చేసిన తర్వాత ఏదైనా రాసి ఉంది అంటే దాని మీద, అంటే క్లీన్గా లేదు ఇప్పుడు, అలాంటప్పుడు ఐ క్లీన్ ద బోర్డ్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్ పాస్ట్లో చెప్తాం అది. ఆ తర్వాత విషయం అయితే మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇప్పుడు ఒక యాక్షన్ జరిగి పూర్తి అయిపోయింది, దాని రిజల్ట్ ఇంకా ఉన్నది. అంటే నేను క్లీన్ చేయడం అనేది ఒక యాక్షన్. ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. క్లీన్ చేయడం అనేది ఒక యాక్షన్, అది జరిగింది, అయిపోయింది. కానీ ఈ క్లీనింగ్ అనేది, అంటే క్లీన్ చేసింది ఏదైతే ఉన్నదో యాక్షన్, ఆ యాక్షన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. రిజల్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు క్లీన్గా ఉంది అనుకుందాం, నేను క్లీన్ చేశాను ఈ బోర్డు, అప్పుడు క్లీన్గా ఉన్నదంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాశాను, బోర్డు మీద రాశాను, నేను ఇంకా క్లీన్ చేయలేదు. ఐ హ్యావ్ రిటన్ ఆన్ ద బోర్డ్, నేను బోర్డు మీద రాసి ఉన్నాను. అంటే నేను రాసింది అనేది, రాయడం అనేది ఒక యాక్షన్. ఐ హ్యావ్ రిటన్ ఆన్ ద బోర్డ్ అంటే రిటర్న్ అంటే నేను రైటింగ్ అనేది ఒక యాక్షన్ కదా. యాక్షన్ అనేది పూర్తి అయిపోయింది. కానీ ఏదైతే యాక్షన్ పూర్తయిందో ఆ యాక్షన్ యొక్క రిజల్ట్, అంటే నేను రాసిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది ఇంకా బోర్డు మీద ఉన్నవి. అంటే రిజల్ట్ ఇంకా ఉంది కదా, అందుకే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పొచ్చు. ఇంకొకటి, రాము హ్యాస్ గాన్, హీ ఈజ్ నాట్ ఇన్ ద రూమ్. రాము హ్యాస్ గాన్ అంటే ఇక్కడ రాము అనే అతను వెళ్ళిపోయాడు. రాము హ్యాస్ గాన్, వెళ్ళి ఉన్నాడు. హీ ఈజ్ నాట్ ఇన్ ద రూమ్. షీ హ్యాస్ లాస్ట్ హర్ పెన్. షీ హ్యాస్ లాస్ట్ హర్ పెన్. ఆమె పెన్ను పోగొట్టుకొని ఉన్నది. ఆమె పెన్ను పోగొట్టుకున్నది. అంటే ఇక్కడ లాస్ట్ అనేది ఒక యాక్షన్, ఆమె పోగొట్టుకోవడం అనేది ఒక యాక్షన్ జరిగిపోయింది. అది ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ ఏంటిది, ఏమై ఉంటుంది? నేను అందుకే ఇక్కడ రాయలేదు. ఏమై ఉంటుందంటే ఆమె దగ్గర పెన్ను లేదు, ఇప్పుడు పోయింది. కాబట్టి ఇక్కడ పోవడం అనేది, లాస్ట్ అనేది యాక్షన్. ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ ఏంటిది? పోతే ఏమవుతుంది? మన దగ్గర ఉండదు, లేదు కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నాం. ఎందుకంటే ఈ యాక్షన్ అనేది జరిగి పూర్తి అయిపోయింది, దాని యొక్క రిజల్ట్ ఇంకా ఉన్నది. దే హ్యావ్ బిల్ట్ అ న్యూ హౌస్. దే హ్యావ్ బిల్ట్ అ న్యూ హౌస్. వాళ్ళు ఒక కొత్త ఇంటిని కట్టారు, నిర్మించారు అని చెప్పుకున్నాం. నిర్మించి ఉన్నారు. దే హ్యావ్ బిల్ట్ అ న్యూ హౌస్. బిల్ట్ అనేది యాక్షన్. ఈ యాక్షన్ అనేది జరిగింది, పూర్తి అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు అనేది కొత్తగా ఉన్నది. సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది, ఒక యాక్షన్ మనం పాస్ట్ టెన్స్లో ఎలాగైతే చెప్తామో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా అంతే. కాకపోతే పాస్ట్ టెన్స్లో మనం చెప్పేటప్పుడు రిజల్ట్ అనే దాని గురించి మనం చెప్పము. దాంట్లో మనకు రిజల్ట్ అనేది దాని గురించి అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నాం అంటే దాని రిజల్ట్ ఉంటేనే మనం యూజ్ చేస్తున్నాం. ఇది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.